South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు మన ఇంటర్వ్యూకి వచ్చిన గెస్ట్ ఎవరంటే రీసెంట్గా రిలీజ్ అయిన అనగనగా మూవీ. మరి ఆ మూవీలో ఎంత సెన్సిబిలిటీస్ ఉంటాయి అండ్ మన ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మాటలు కూడా సరిపోవట్లేదు. ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా కదిలించి కళ్ళల్లోంచి నీళ్లు తెప్పించిన మూవీ రీసెంట్ టైమ్స్లో. మరి అలాంటి మూవీకి మరి వన్ ఆఫ్ ద రైటర్గా వర్క్ చేసిన దీప్తి శ్రీ గారు ఇప్పుడు మనతో పడుతున్నారు అనమాట. మరి మాట్లాడేద్దాం. అండ్ అంత ఏడిపించడానికి, అంత ఇన్వాల్వ్ అవ్వడానికి రీజన్స్ ఎక్కడి నుంచి ఆ ప్రేరణ అనేది తీసుకున్నారో అడిగి తెలుసుకోండి. హాయ్ దీప్తి గారు. హాయ్. హలో. యూఆర్ లుకింగ్ గ్రేట్ అండి. థ్యాంక్ యూ. హీరోయిన్గా ట్రై చేస్తున్నారా? లేదండి, రైటర్. ఓన్లీ రైటర్. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అనగనగా చాలా మంచి సక్సెస్. ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్కి కూడా ఇంత అద్భుతమైన ఆదరణ ఉంటుంది అని మరొకసారి నిరూపించిన మూవీ ఏదైనా ఉందంటే అది అనగనగా. సో హౌ యూ ఆర్ ఎంజాయింగ్? ఐఎమ్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. అంతే. బేసికల్లీ అంటే ఇంత అప్లాజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు మేము కానీ, మా టీం కానీ, డైరెక్టర్ కానీ, ఎవరైనా సరే. బికాజ్ ఓటీటీలో వస్తుంది. పీపుల్ ఏంటంటే కొంచెం నాకు ఫస్ట్ నుండి మా అందరికీ ఉండే థాట్ ఏంటంటే ఓటీటీలో వచ్చేటప్పుడు కూర్చొని ఒక 2 గంటల సినిమాని చూడరు జనరలీ. సో పాజ్ చేస్తారు, వేరే పని చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళు అయితే కిచెన్లో వర్క్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు. ఇలా అయినప్పుడు ఎమోషన్ బ్రేక్ అయిపోతుంది. సో మోస్ట్లీ ఎవరైనా చూడకపోవచ్చేమో, ఓకే ఇంత రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ ఓకే వెళ్తుంది అన్నట్టే ఉండేది స్టార్టింగ్లో. బట్ ఫార్చునేట్లీ ఆ థాట్ అంతా 15 తర్వాత మారిపోయింది మాకు. అంటే అందరూ ఒకటేసారి వచ్చి లైక్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫిలిం చూసి, ఎంత లవ్ ఇచ్చారు అనేది అర్థమైంది. సో ఎవ్రీబడి గాట్ కనెక్టెడ్ ఇన్ టు ద క్యారెక్టర్స్. సో ఐ ఫెల్ట్ హ్యాపీ, గ్రేట్ఫుల్. అంటే ఎక్స్పెక్ట్ చేయండి ఒకటి వచ్చింది. అంటే మీకు అసలు మీ లైఫ్లో ఎవరైనా వ్యాస్ సార్ అని ఎవరైనా ఉన్నారా? వ్యాస్ సార్ లేరు. అంటే నాకైతే ఇప్పుడు సుమంత్ గారే ఉన్నారు, నా లైఫ్లో ఎవరు లేరు. ఓకే. అంటే అలాంటి టీచర్ కానీ మీ లైఫ్లో ఎప్పుడైనా ఎవరైనా ఉందంగానే? లేదండి. మా మదర్ టీచర్ యాక్చువల్లీ. మా మదర్ తెలుగు పండిట్. సో షీ ఈజ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ శ్రీకాకుళం దగ్గర. సో వ్యాస్ సార్ అంటే మేబీ మమ్మీ అవ్వచ్చు నాకు. అలాగ ఎప్పుడు అంటే అంత కాదు, కొన్నిసార్లు కొట్టింది కూడా, కొట్టి చదువు చెప్పేది. బట్ స్టిల్ వ్యాస్ సార్ అంటే మమ్మీ. ఓకే. అలా కొట్టారు కాబట్టి ఈరోజు మీరు మంచి పొజిషన్లోకి వచ్చారు. ఇప్పుడున్న వాళ్ళకి అర్థం కాదు, అరే టీచర్ కొడుతున్నారని చెప్పి అదేదో పోయి పెద్ద కంప్లైంట్ ఇట్లా వేస్తుంటారు. కానీ అలా అట్ ద సేమ్ టైం అదే పెట్టుకోవద్దు కొట్టడమే అని. చదువు చెప్పే విధానం కూడా ఒకటి ఉంటుంది, ఆ రెండు బ్యాలెన్సింగ్ రావాలి. అది చేసేది మమ్మీ. మనకు అలా చెప్పారు కాబట్టి ఇలా ఉన్నాం అంతే. ఓకే. అండ్ కమింగ్ టు ద రైటింగ్ పార్ట్ ఆఫ్ అనగనగా, సో ఎప్పుడు మొదలైంది ఇది? బేసికల్లీ అనగనగా వీ హావ్ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ ఏప్రిల్, లాస్ట్ ఏప్రిల్లో. సో అది రాసి సేమ్ ఇట్లానే ఒక 2-3 months రైటింగ్కి వాటికి పెట్టుకొని అగైన్ ఈటీవీ వాళ్ళ ప్రాజెక్ట్ అది. ఇట్స్ ఎన్ ఒరిజినల్ ఫిలిం. సో ఈటీవీ ఒరిజినల్స్లో వచ్చింది కాబట్టి వాళ్ళకి వెళ్ళి ఆ రైటింగ్ అండ్ ఆల్ వాళ్ళకి ఒప్పించి వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్స్ తీసుకొని అగైన్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్. అండ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ కృషి ఎంటర్టైన్మెంట్స్ యాజ్ వెల్. రాకేష్ రెడ్డి గడ్డం ప్రొడ్యూసర్. సో మేమంతా ఇలా కొలాబరేటివ్గా అయ్యి ఫైనల్లీ ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది, మీరు చూసారు. అలా స్టార్ట్ అయింది అప్పుడు. సో లాస్ట్ ఏప్రిల్లో మొదలైంది అండ్ ఈసారి జూన్లో అదరగొట్టింది. సారీ మేలో అదరగొట్టింది. ఇట్ వాస్ నైస్ అండి. అండ్ మెయిన్గా దీని కోర్ పాయింట్ అనేది కూడా సన్నీ గారు చెప్పినప్పుడు కానీ, సో దాన్ని డెవలప్ చేసే విధానంలో ఎక్కడి నుంచి ఏమైనా ఎలాంటి పాయింట్స్ అనేది కూడా తీసుకున్నారు? ఇలా ఉంటేనే we can touch that core point. అంటే we took the reference of ఇప్పుడు మనకి వ్యాస రామాయణం ఏదైతే ఉందో, ఫ్రమ్ ద డే వన్ వీఆర్ వెరీ క్లియర్. ఏదైతే క్యారెక్టర్ అంటే నాట్ ఓన్లీ అనగనగా ఏదైనా స్క్రిప్ట్ మేము కొలాబై రాసినప్పుడు ఏవైతే మనం నేమ్ ఇస్తున్నామో క్యారెక్టర్కి, ఇట్ షుడ్ బి అంటే పర్టిక్యులర్ నేమ్. నువ్వు ఊరికనే పెట్టద్దు, సరదాగా నీకు రామ్ బాగుంది కదా సౌండింగ్ పెట్టేద్దాం, రామ్ కాకపోతే శ్యామ్ బాగుంది పెట్టేద్దాం. ఇట్స్ నాట్ దట్. ఒక నేమ్ ఇస్తున్నావు అంటే ఇట్ షుడ్ డిఫైన్ హిస్ క్యారెక్టర్. ద వే హీఈస్ మూవింగ్, వాళ్ళ యాక్షన్స్ ఏవైతే అంటే డిఫైన్స్ హిస్ క్యారెక్టరైజేషన్ అండ్ ఆల్. సో అంత పర్టికులర్గా ఉన్నాం కాబట్టి నేమ్ దగ్గర నుంచి ఒక్కొక్కటి అల్లుకుంటూ వచ్చినప్పుడు ఇట్ కమ్స్ లైక్ అంటే మోర్ ఆఫ్ వ్యాస రామాయణం ఏదైతే ఉందో. అండ్ పీపుల్ ఫార్చునేట్గా వాళ్ళకు కూడా అర్థమైంది, ఓకే వ్యాసుడు రాసిన రామాయణం, ఇక్కడ వ్యాస అనే పర్సన్ రామ్ని తీర్చిదిద్దారు, ఎలా అయితే భయం లేకుండా ముందుకెళ్ళాలి. సో అదే కోర్ ఎలిమెంట్గా అనుకున్నాం. నేమ్స్ ఎప్పుడైతే వచ్చాయో దాని నుంచి మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఇంకెక్కడ కూడా అవుట్ ఆఫ్ వెళ్ళక్కర్లేదు. సో దానిలోనే వెళ్ళిపోతాం అని చెప్పి ఇట్లా బార్డర్స్ గీసుకుంటూ వచ్చిండే అనమాట. అంటే
ఇందులో కొన్ని క్యారెక్టర్స్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాలి. ద సపోర్టింగ్ క్యారెక్టర్ ఫ్రమ్ ద రాకేష్ భట్ట, అది కూడా మీరు చాలా బాగా ఇంపార్టెన్స్ అనేది కూడా ఇచ్చారు. వ్యాస్కి సపోర్ట్గా అతను, అండ్ రామ్ కానీ, అండ్ వీళ్ళ ఈ గ్యాంగ్కి ఒకరు విలన్ ఆపోజిట్ అనేది ఉండాలి కదా అని చెప్పేసి శ్రీనివాస్ అవసరాల గారి క్యారెక్టర్ కానీ, ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఆర్క్ అనేది కూడా ఇచ్చుకుంటారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే కొన్ని క్యారెక్టర్స్కి మాత్రమే అలా ఇస్తారు. ట్రూ. అంటే చాలా ఫిలిమ్స్ మనం చూసేటప్పుడు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఒక ఆర్క్ అనేది ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్లో, 90% 80% ఫిలిమ్స్. బట్ మా ఫిలింకి కూడా మేము ఫస్ట్ నుంచి అనుకునేది ఏంటంటే ఏ క్యారెక్టర్ ఈ కథలో ఉన్నా ఆ క్యారెక్టర్కి ఏదో ఒక యూజ్ ఉండాలి. ఏదర్ ఆ క్యారెక్టర్ షుడ్ డ్రైవ్ ద ఫిలిం ఆర్ ఆ క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉండాలి. వాళ్ళని ఊరికేనే పెట్టొద్దు, మనం ప్రతి క్యారెక్టర్ని అలా యూటిలైజ్ చేసుకుందాం మన కోసం. అంటే అందరూ కలిపితేనే వ్యాస్ అనే అతను ఒకటి నిర్మించాడు. ఇప్పుడు ఎలా అయితే మేము ఒక ఫిలిం చేస్తున్నామో దానికి టెక్నీషియన్స్ అందరూ కావాలి. నేను ఒకదాని ఉంటే సరిపోదు, డైరెక్టర్ ఒకరు ఉంటే సరిపోదు, ఎవ్రీబడి షుడ్ బి దేర్. లైక్ మా డిఓపి పవన్ కావచ్చు, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ట్ అరవింద్ గారు కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు. ఇలా మాకు ఎలా అయితే అందరు కలిపి ఒక మంచి బ్యూటిఫుల్ ఫిలిం వస్తుందో సేమ్ థింగ్ ఫిలింలో కూడా. ఒక పర్సన్ ఉన్నాడు ప్రొటగనిస్ట్ అంటే అతను ఒక్కడే మొత్తం చేస్తున్నాడు అనేది కాదు, అతనికి కూడా డ్రైవింగ్ ఎలిమెంట్స్ చాలా ఉండాలి, అతనికి కూడా అందరు సపోర్ట్ ఉండాలి. సో అలా ఒక్కొక్కరిని పెట్టుకున్నాం. అట్ ద సేమ్ టైం మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా అయితే మనం ఫిలిం నడిపేటప్పుడు ఉంటుందో అలానే రియల్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్స్ నథింగ్ బట్ జస్ట్ రియల్ లైఫ్ అంతే. ఇప్పుడు మనకి కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, విల్ యూజ్ ఇట్ టు షేర్ ఎవ్రీథింగ్. ఏదైతే కొన్ని ఫ్యామిలీతో చెప్పుకోలేమో ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం. సో మేబీ బట్ట ఈజ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్, ఎవరితో అయితే మనం అన్నీ షేర్ చేసుకుంటామో హ్యాపీగా అలా. ఇలా ప్రతి ఒక్కరు, అండ్ బట్ట కూడా క్యారెక్టర్ ఆర్క్ అంటారు, ఇలా అందరిది క్యారెక్టర్ ఆర్క్ ఏంటి అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వ్యాస్ అంత స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే ఎవ్రీబడి షుడ్ బి దట్ మచ్ ఇంపార్టెంట్. మీరు వాళ్ళని కూడా ఫీల్ అవ్వగలిగితేనే వ్యాస్ లైఫ్లో వాళ్ళందరూ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థం అవుతుంది, అప్పుడు మీకు వ్యాస్ స్టాండ్ అవుట్ అవుతారు. సో దిస్ ఈజ్ అవర్ ప్రయారిటీ. సో అందరినీ మనం ఒక మంచిగా నిలబెడదాం, ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే, ఏ చిన్న పిల్లల్ని కూడా వదిలేయద్దు, ఎవ్రీబడి ఆర్ దట్ మచ్ ఇంపార్టెంట్ టు అస్ అని చెప్పి రాసినప్పటి నుంచి అనుకుని ఉండే. సో అందుకు. కానీ రామ్ క్యారెక్టర్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, అరే ఈ రోజుల్లో ఎవరైనా అబ్బాయి పిల్లవాడు ఈవెన్ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఒకరికి బాగా కనెక్ట్ అయిపోతాడు. ఆ కనెక్ట్ అయిపోయిన కనెక్షన్ అనేది కూడా మీరు బ్యాక్ అంటే కొన్ని సంవత్సరాల క్రితంది ఎట్లుంటుందో ఆ రోజు లేనిది ఇప్పుడున్న జనరేషన్కి కనెక్ట్ చేసి పెట్టారు. ఎలా అనిపించింది? అంటే వీళ్ళు ఈ ఫిలింలో మాట్లాడుకుంటే రామ్ ఏంటి అంటే మదర్ ప్రిన్సిపల్ కదా. సో చిన్నప్పటి నుంచి కూడా నేనైతే నాదే తీసుకున్నాను అనమాట. మా మమ్మీ స్కూల్ టీచర్ కాబట్టి కొంచెం స్ట్రిక్ట్ సోసోగా ఉంటుంది, బట్ స్టిల్ ఐ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్ మై మామ్ యాజ్ ఎ గర్ల్. నేను షేర్ చేసుకుంటా, అండ్ డాడీతో చాలా క్లోజ్ ఉంటాం. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వీడికి మదర్ ప్రిన్సిపల్ అవ్వడం వల్ల సో వాడికి ఏంటంటే ఈజీగా ఏది చెప్పడానికి యాక్సెస్ ఉండదు. వెళ్ళి చెప్తే ఎప్పుడు చదువుకో 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 అంటది. ఒక బుక్ కావాలంటే, ఒక బొమ్మ కావాలంటే చదువుకో, ఏదో ఒక పలానా ప్లేస్కి వెళ్ళాలంటే చదువుకో, ఇది తింటా అంటే ఫస్ట్ చదువుకో. నువ్వు వాళ్ళు ఎలా పెడతారంటే ఒక టార్గెట్ పెడతారు, నువ్వు ఈ ర్యాంక్ తెచ్చుకో అప్పుడు నేను నీకు ఇది కొంటా, నువ్వు ఇది చెయ్యి నేను నీకు ఇది ఇస్తా, ఇలాంటివి పెడతారు. బట్ వీడికి ఇక్కడ డాడీ ఏంటంటే ఈజ్ కంప్లీట్లీ ఆపోజిట్. వాళ్ళిద్దరు బిలీఫ్ సిస్టమ్స్ అనేవి డిఫరెంట్. రామ్ అండ్ భాగి అండ్ వ్యాస్ది బిలీఫ్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. సో రామ్ అనేవాడికి ఇటు పక్క యాక్సెస్ లేనప్పుడు వాడు ఇటు డ్రైవ్ అవుతున్నాడు. సో అల్టిమేట్గా వాడు ఏంటంటే డాడీకి క్లోజ్ అవుతున్నాడు. అందుకే వాళ్ళిద్దరు సేమ్ క్లోత్స్ వేసుకోవడం కానీ, సో వాళ్ళ నాన్న ఏది చేస్తే అది చేయడం కానీ, అల్టిమేట్గా వాళ్ళ నాన్నలాగా కథ చెప్పడం కానీ, ఇవన్నీ వీడు మోర్ ఆఫ్ ఇంటూ డాడ్ అయింది అందుకే. సో భాగికి దగ్గర వెళ్ళి ఏమైనా చెప్పాలి అన్న షీఈ్ అ ప్రిన్సిపల్ అండ్ షీఈ్ వెరీ స్ట్రిక్ట్. సో మమ్మీ కాకుండా వీడు ఫాదర్కి కనెక్ట్ అయ్యాడు. ఈ లెక్క చూసుకుంటే అక్కడ రామ్ కాదు దీప్తిశ్రీ, అక్కడ అబ్బాయిని చూపించారు, ఇక్కడైతే లేడీ అనమాట. అంతే. ఓకే, కానీ కనెక్షన్ బాగుందండి. అండ్ ఆఫ్టర్ ద రిజల్ట్ కానీ, అంటే రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ఓన్ చేసుకున్న విధానం కానీ, యాజ్ ఏ స్టోరీ రైటర్గా కానీ, సో మీకు అనిపించిన విధానం, వాట్ యూ గాట్ అన్ ద బెస్ట్ అప్రిసియేషన్. ఏదైనా ఒక సీన్ చూసినప్పుడు అబ్బా సాధించారా భయ్ అనే సాటిస్ఫాక్షన్ ఒకటి వస్తుంది చూసారా? ఎక్కడ వచ్చిందంటే లైక్ భీమిలి, అంటే డైరెక్టర్ కూడా చాలా దగ్గర హీ టోల్డ్ ఆల్సో, ఎక్కడ వచ్చిందంటే మేము భీమిలిలో ఇట్లా షూట్ చేస్తున్నప్పుడు ట్రైలర్లో లాస్ట్ బిట్ ఉంది కదా, ఎందుకు రామ్ నీకు నాన్న అంటే అంత ఇష్టం అంటే, ఎందుకంటే నువ్వు నాన్నవి కాబట్టి అంటారు. సో ఆ డైలాగ్ ఏంటంటే అప్పటికప్పుడు అక్కడ వచ్చింది స్పాంటానియస్గా. సో అలా వచ్చిన డైలాగ్, ఆ షూట్ స్పాట్లో వచ్చి చెప్పిన డైలాగ్ మా డైరెక్టర్కి అప్పుడు చాలా నచ్చింది. హీ వాజ్ లైక్ సూపర్,
నాకు ఇది కావాలి, ఓకే ఐఎమ్ డన్ విత్ ఇట్ అని ఆయన కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ ఐ డెంట్ నో దట్ ఇంతమంది ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అందరూ పర్టికులర్ ఆ డైలాగ్ని అప్రిషియేట్ చేశారు. ఐ వాజ్ లైక్ అక్కడ నాకు అయిపోయింది, అక్కడే నేను సినిమా హిట్ కొట్టేసా అనిపించింది. సో ఇది సక్సెస్ అయ్యింది. నాకు అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వచ్చింది ఫిలిం వచ్చి రిలీజ్ అయ్యి ఇంతమంది అప్రిషియేట్ చేసే కన్నా ముందే నేను కొంచెం కొన్ని రోజుల ముందే ఐ ఫెల్ దట్ సక్సెస్ అనమాట. అంటే చాలామంది ఆ డైలాగ్ని పెట్టి ఈ డైలాగ్ ఇంత నచ్చింది, ఈ డైలాగ్లో చాలా డెప్త్ ఉంది, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడడం, సింపుల్గా రాసింది కాదు ఇది, దెర్ ఈజ్ అ లాట్ మోర్ ఇన్ దట్ అంటే ఓకే అనుకున్నా. ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. అది ఒకటి నాకు మంచి మూమెంట్, ప్రైడ్ మూమెంట్గా అనిపించింది. అంటే ఈ మూవీ మీ మమ్మీ చూసిన తర్వాత రియాక్షన్ ఏంటి? అంటే షీ ఈజ్ ఏ టీచర్ కాబట్టి సో దట్స్ యా అంటే నేను యాక్చువల్లీ మమ్మీ వాళ్ళతో కలిసి చూడలేదు, నేను ఇక్కడ ఉన్నా, వాళ్ళు ఇంట్లో చూసారనమాట. సో మమ్మీ ఫోన్ చేసి చూసి ఒకటే చెప్పింది దట్ బాగుంది, చాలా బాగుంది. నాకు అప్పుడు అర్థమైంది ఓకే నేను ఇంత సింపుల్గా డైలాగ్స్ రాసేది అందుకు, అంటే తనలో చాలా ఉంటుంది బట్ షీ కాంట్ ఎక్స్ప్రెస్, చాలా సింపుల్ వర్డ్స్లో పెట్టేస్తుంది. ఇప్పుడు బాగుందికి మించి ఏం చెప్పినా అది బాగుంది అన్నట్టే అర్థం అవుతుంది, అంత చెప్పే కన్నా బాగుంది అంతే. అదే పర్సన్ ఇన్ ఫ్రంట్ మనం దగ్గర ఉన్నప్పుడు అంటే ఆ చిన్న మాట చెప్పినా కానీ ఫేస్ లో రీసెంట్లీ వచ్చారు కలిశారు, అప్పుడు మమ్మీ ఒక హగ్ ఇచ్చింది నాకు, చాలా బాగుంది అని చెప్పి. ఇంతకుముందు ఇవ్వలేదా? అంటే ఇంతకు ముందు అంత అంటే వచ్చిన ఆ హగ్ లో ఏదో కనిపించింది కొత్తగా ఇందులో ఈసారి. డాడీ కూడా చాలా హ్యాపీ. డాడీ నేను చిన్నది చేసినా లైక్ మా దీపు ఇంత చేసింది అంటారు, బట్ ఇప్పుడు హ్యాపీ డాడీ. మెయిన్లీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నాకు అది చాలు. లైక్ ఈ సక్సెస్ అంతా పక్కన పెడితే వాళ్ళిద్దరు కూడా, అంటే ఇప్పుడు ఒకళ్ళు చేశారు ఒకళ్ళు రాశారు అంటే ఇది ఎవరి నుంచి వచ్చి ఉండొచ్చు, మేబీ వాళ్ళ పేరెంట్స్ చాలా బాగా తనకి ఇట్లా చేశారు అనేది ఒకటి వస్తుంది కదా, అది హ్యాపీగా అనిపించింది. అట్లీస్ట్ దే గాట్ దట్ అని, అంటే దే వర్త్ ఇట్, సో దే గాట్ ఇట్. ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన పాయింట్ కానీ ఇప్పుడు మనం చేస్తూ ఉన్న ఎడ్యుకేషన్ ఇట్స్ నాట్ అన్ ఎడ్యుకేషన్. ఏదైనా కానీ ఒక మనము పిల్లలకు బిలో 7th క్లాస్ ఉన్న వాళ్ళకి ఒక స్టోరీ ఫామ్లో చెప్తే బాగుంటుంది అని చెప్పారు కదా, ఎవరి ఐడియా ఇది? బేసికల్లీ ఫస్ట్ రాసేటప్పుడు ఏంటి అంటే అనగనగా ఈజ్ ఆల్ అబౌట్ స్టోరీస్, ఓన్లీ స్టోరీస్, ఏ పర్సన్ హూ టీచెస్ ఎవ్రీథింగ్ వయా స్టోరీస్. ఓకే. సో అంటే ఒక కథల గురించి అయినప్పుడు వై నాట్ ఎడ్యుకేషన్ ఇన్ స్టోరీ ఫామ్? ఓకే. సో ఎడ్యుకేషన్ని కూడా తన స్టోరీ ఫార్మెట్లోనే చెప్తాడు, సో దట్ పిల్లలకి ఇంకా ఈజీగా గుర్తుంటుంది. అంటే చిన్నప్పుడు కూడా మేము చదువుకునేటప్పుడు వాట్ ఎవర్ అయ్యేటప్పుడు నాకు కథల్ని నేను చిన్నప్పుడు బాగా కుకప్ చేసేదాన్ని, నాకు ఆ హ్యాబిట్ అప్పటి నుంచే ఉందన్నమాట. సో ఏం జరిగినా దానికి ఒక కథ అల్లేయడం అలవాటు, బట్ అది చిన్నప్పుడు ఇంతవరకు తీసుకొస్తుందని నాకు తెలీదు. సో చిన్నప్పుడు చదివేటప్పుడు కూడా కొన్ని ఓకే ఒక సినిమా చూస్తూ, అంటే నేను పాటలు వింటూ ఎక్కువ చదివేదాన్ని, నా కాలేజ్లో కూడా నేను సాంగ్స్ వింటూ చదివేదాన్ని, బికాజ్ ఆ సాంగ్ ఆ లిరిక్ ఆ లైన్ వచ్చినప్పుడు నాకు ఇది గుర్తొస్తుంది, నాకు అది మర్చిపోతే నేను సాంగ్ గుర్తు తెచ్చుకొని అప్పుడు నేను రాసుకునేదాన్ని, అలా వచ్చేది. బట్ ఇక్కడ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ హిజ్ ఐడియా. సన్నీ చెప్పారు దట్ ఇలా ఉండాలి, స్టోరీస్ త్రూ వెళ్తాము అని చెప్పి. సో అప్పుడు మేము తీసుకున్నది, నేను ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఆబ్వియస్లీ నేను వ్యాస్కి సైన్సే ఇస్తా అందుకు. సో ఎక్లిప్స్, ఫోటోసింథసిస్, ఇట్లా స్టోరీస్ అన్ని కూడా పెట్టి చేసుండే, ఆర్బీసీ డబ్ల్యూబీసీ అవి స్టోరీ ఫార్మాట్లో వచ్చాయన్నమాట. ఫ్రాంక్గా ఒక విషయం చెప్పనా, ఇప్పటివరకు నేను చెప్పలేదు. ఎనగనగా మూవీ గురించి ఇంకా కొంతమందిని ఇంటర్వ్యూ చేశాను, సో వాట్స్ డన్. కాకపోతే ఏంటంటే ఏదైనా కానీ ఒక మూవీ స్టార్టింగ్ ఓపెన్ చేసి చూసేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఏదైనా ఒక ఎగ్జైటింగ్ పాయింట్ వచ్చేంత వరకు మనకు అది మిగతా డ్రైవ్ని చూడడానికి అనిపించదు. ఒక పాయింట్ ఏదైనా అనిపించేటప్పటికి హుక్ పాయింట్ ఒకటి అనిపించుకొని దానికి వెళ్ళిపోతూ ఉంటాం కదా. సో అలా నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే సన్, ఎర్త్ అండ్ మూన్, ఆ మూడిటి గురించి ఒక స్టోరీ చెప్పారు చూసారా, రియల్లీ అరే నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఎక్లిప్స్ అంటే ఏంటో తెలియదు, లూనర్ ఎక్లిప్స్ అంటే ఏంటో తెలియదు, ఏం తెలియదు. బట్ విత్ దట్ వన్ స్టోరీ అరే ఇలా ఉంటుందా ఇదా అని అంత క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పేటప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, రియల్లీ. కానీ చాలా బాగా అనిపించిందండి. ఓకే, కొంచెం పర్సనల్గా కనెక్ట్ అవ్వడానికి కూడా దట్స్ ఫ్యూ పాయింట్స్ అవుతాయి. అంటే చిన్నపిల్లలకి ఇప్పుడు అండ్ యానిమేషన్ థింక్ చేసాం కదా ఫిలింలో, అది యశ్వంత్ అని చెప్పి, యశ్వంత్ పట్నాయక్, హీఈస్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట టు అవర్ ఫిలిం. సో అతను చేశాడు ఆ మొత్తం యానిమేషన్, అండ్ దట్ ఐడియా అగైన్ మళ్ళీ సంజయ్ ఇచ్చిందే. సో పిల్లలకి అట్లా చూపిస్తే ఇంకా ఈజీగా గుర్తుంటుంది కదా, ఓన్లీ సినిమాకి నీడెడే కాదు, అట్లీస్ట్ ఏదో ఒకటి ట్రై చేసినప్పుడు కొంతమంది వరకు చేరితే బాగుంటుంది అనే థాట్ ఉంది. సో అలా చేసున్న ప్రయత్నం అది అంతే. అండ్ అది ఎప్పుడైతే అలా బొమ్మల్లోకి వచ్చిందో ఈవెన్ ఐ ఫెల్ట్ సో ఎక్సైటెడ్, అరే బాగుందిగా క్యూట్గా అని చెప్పి.
అండ్ పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉండొచ్చు అనుకుంటున్నా నేను ఇప్పటికి కొంతమందికి. చెప్పాను కదా ఇంత పెద్దోడైనా కానీ నేను కూడా అది చూసేటప్పుడు నాకు అది కూడా తెలియకపోయింది, కానీ చాలా బాగా అనిపించింది. అండ్ సో మూవీ టీంలో ఎవరైనా కానీ ఎక్స్పెక్ట్ చేశారా లైక్ ఇంతవరకు ఓటీటీ చరిత్రలో ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ థియేటర్లో కూడా వెళ్ళి ఆడుతుందని? వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్. అంటే ఎవ్వరికి లేదు. అంటే థియేటర్కి ఇచ్చిన మేబీ ఇస్తే ఓటీటీలో ఆల్రెడీ ఉంది కదా, ఇట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఒకసారి థియేటర్లో చూసుకుందాం. మ్యూజిక్ ప్రివ్యూ షోస్ ప్రివ్యూ షోస్ అట్లా అవుతున్నాయి. మెయిన్లీ నాకుండేది ఏంటంటే మ్యూజిక్ కోసం అండ్ విజువల్స్ కోసం అనమాట. మ్యూజిక్ చందు రవి అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో దే డిడ్ స్ప్లెండెడ్ జాబ్, అది తెలుసు మీకు కూడా. సో వాళ్ళ మ్యూజిక్ ఏదైతే ఉందో అది వినడానికి చాలా బాగుంటుంది థియేటర్లో. విజువల్స్ అగైన్ డిఓపి డన్ ద మ్యాజిక్, పవన్ బ్రో. సో వాటి గురించి అని స్పెసిఫిక్గా వెళ్దాం అనుకుని ఉండే. బట్ ఎప్పుడైతే థియేటర్కి వచ్చి అంతమంది జనాలు, రీసెంట్లీ వైజాగ్లో షో వేసినప్పుడు కూడా జగదాంబలో ఆల్మోస్ట్ 90% ఫిల్ అయింది థియేటర్. ఆఫ్ కోర్స్ ఓటీటీలో ఉంది, బట్ స్టిల్ పీపుల్ వాంట్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అంత పెద్ద స్క్రీన్లో ఒకసారి చూద్దాం, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ రోజు మేము అందరం కూడా మళ్ళీ అగైన్ అబ్బా ఇదో సర్ప్రైజ్ మనకి. సో వెన్ ఎవర్ దర్ ఈజ్ ఎ హానెస్టీ ఇన్ యువర్ వర్క్, అది రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి అది ఎప్పుడు రీచ్ అవుతుంది. అది ఎలా అనేది మీడియం అదే ఎంచుకుంటుంది, ఐ బిలీవ్. సో ఇది ఇంకోసారి ప్రూవ్ అయింది అంతే. ఎందుకంటే మేము వర్క్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే ఈ అనగనగాల్లో ఇన్వాల్వ్ అయ్యారో అందరూ కూడా దే ఆర్ లైక్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ ఫిలిం. అంటే వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు. ఇట్స్ లైక్ నేను ఒక ఏడీని ఇలా చేస్తా. మేము ఉండేది దత్త, బంటి, ప్రశాంత్ అని, యశ్వంత్, నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. సో మేమందరం కూడా ఇట్స్ లైక్ నేను రైటర్ని కాబట్టి నాకు చిన్న స్వార్థం ఉండొచ్చు, అరే మంచిగా వెళ్ళాలి అందరికీ తెలియాలి. డైరెక్టర్ అల్టిమేట్గా అతని ఫిలిమే కాబట్టి అతనికి ఆ స్వార్థం ఉండొచ్చు. బట్ వీళ్ళందరూ ఓన్ చేసుకున్నారు ఫ్రమ్ డే వన్. ఎప్పుడైతే నెరేషన్ అయిందో అప్పటి నుంచి ఏమేం కావాలి అన్నిటికీ వాళ్ళందరూ కలిసి వర్క్ చేశారనమాట. దే ఆర్ వెరీ పాజిటివ్ మైండెడ్. అంతలా వెళ్ళడం వల్లనేమో ఇంత అప్రిషియేషన్ వచ్చింది ఫిలింకి అనిపిస్తుంది. బికాజ్ ఎవ్రీబడి ఆర్ లైక్ వెరీ పాజిటివ్ ఇన్ ద సెట్స్. ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. ఈవెన్ ఎవరైతే యాక్టర్స్ వచ్చారో, అవసరాల శ్రీనివాస్ గారు కావచ్చు, సుమంత్ గారు, కాజల్ చౌదరి, మన బాబు విహర్ష్, రాకేష్ గారు, ఎవరితోటి అఖిల్ బానేశ్వర్, అతను ఇంకో పెద్ద యాక్టర్ మాకు. సో వీళ్ళందరూ కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు కూడా ఓన్ చేసుకొని వాళ్ళు ఎంత ఇవ్వాలి క్యారెక్టర్కి అంత చేశారు. దే ఆల్ స్ట్రగుల్డ్ ఎ లాట్. సో యా, సుమంత్ గారి దగ్గర నుంచి మూవీస్ వస్తున్నాయనంటే ప్రేక్షకుల ఈ మూవీ తర్వాత ఒక మైండ్లో ఒకటి పడిపోయింది. వస్తాడు, క్లాసిక్ హిట్ ఇస్తాడు, గ్యాప్ తీసుకుంటారు, వస్తాడు, క్లాసిక్ హిట్ ఇస్తాడు, వెళ్ళిపోతారు. అట్లాంటిది ఈ మూవీ ద్వారా ఇంకా స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది అయిపోయింది. సో ఆయన ఒప్పించడానికి అంటే ఎలా కష్టపడ్డారు, లేకపోతే విన్న తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? ఫస్ట్ స్టోరీ ఆయనకి డ్రాఫ్ట్ ఎప్పుడైతే పంపించామో ఈ వాజ్ లైక్ బాగుంది, నేను అర్జెంట్గా డైరెక్టర్ని మీట్ అవ్వాలి, ఐ వాంట్ టు మీట్ హిమ్ పర్సనల్లీ. అసలు చాలా బాగున్నాయి. ఆయనకి రైటింగ్ లెవెల్లోనే హీ అండర్స్టాండ్ ఆల్ ద సెన్సిబిలిటీస్ అండ్ ఆల్. ఇప్పుడు సినిమా మీదకి వచ్చే వరకు ఏమో రాసే వాళ్ళకు కూడా మేబీ తెలియకపోవచ్చు, ఇది ఇంకొకలా వెళ్తుంది, ఇది ఇలా వస్తుంది, అలా వస్తుంది అని చెప్పి. సో బట్ ఆయనకి రాసేటప్పుడే ఆయనకి అర్థమైపోయింది సెన్సిబిలిటీస్ ఆర్ టూ టఫ్ టు క్రాక్. ఇలాంటిది చేశారు అంటే దీస్ గైస్ హ్యావ్ సంథింగ్ అని చెప్పి. సో సుమంత్ గారు చేసినంత కోఆపరేషన్ నాకు తెలిసి నాకు ఫస్ట్ కదా నేను చూడటం, అమ్మో చాలా బ్లెస్డ్ అనిపించింది. నేను కావచ్చు, సన్నీ సంజయ్ కావచ్చు, ఇట్ వాజ్ లైక్ ఆన్ పాయింట్ అనమాట. ఏం చెప్పినా దానికి ఎక్కువ ఇవ్వరు, తక్కువ ఇవ్వరు. మాకు ఇది వద్దు, మాకు ఇది కావాలి, తీసుకోవాలి అనేలా ఉండరు. ఈజ్ లైక్ ఏం కావాలి నీకు అది ఇచ్చేస్తా. ఎంత మంచి యాక్టరా అనిపించింది నాకు. నిజమే ఆయన టైం తీసుకుంటున్నారు, బట్ ఇట్స్ వెరీ గుడ్. అంటే తీసుకోవాలి, మళ్ళీ తీసుకోమని కాదు, తీసుకున్నా సరే ఇలాంటి కథల్ని చూస్ చేసుకుంటున్నారు కదా. అది మాకైతే ఫస్ట్ రాసినప్పుడు ఉండే థాట్ సుమంత్ గారు విల్ యాప్ట్ ఫర్ దిస్ అని చెప్పి క్యారెక్టర్. ఏంటంటే ఒక పిల్లవాడికి ఫాదర్గా అండ్ దాని లేటర్ ద సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ కానీ అసలు లిటరల్గా ఎందుకు ఏదంటే బాగుంది కదా. ఎడ్యుకేషన్ దాని గురించి చెప్తున్నారు, వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఒకటి చేయండి, కానీ మళ్ళీ ఆయనకు ఒకటి పెట్టి మమ్మల్ని ఎందుకు ఏడిపించడం అనిపించింది కదా. కష్టాలు ఉంటాయి కదండి, మనకు కూడా కష్టాలు ఉంటాయి కదని అండి. మరి మాతృదేవ అలాంటి కష్టాలు అనేది ఇక్కడ పెట్టారు తెలుసా. మరి ఎంత కష్టం పెట్టేటప్పటికి మాకు కూడా కష్టాల్లో ఏం చేసామో అర్థం కాదు. బట్ అంతే అండి, అంటే అంత కష్టపడి అవ్వడం వల్లనే ఆ సినిమాకి ఆ పేరు వచ్చింది అంతే. ఈ ఐడియా ఎవరిది అసలు? సంజయ్దేనండి. సంజయ్ గారు అంటే ఇది పెట్టాలి అని? సంజయ్దే కంప్లీట్లీ. హీ హస్ గివెన్ ద సచ్ ఐడియాస్. కానీ సూపర్. అంటే కమింగ్ టు యువర్, సో దిస్ ఈస్ యువర్ డెబ్యూ కదండి. సో ప్రీవియస్గా మీరు ఏం చేసేవారు ఏంటి?
షార్ట్ ఫిలిమ్స్లో సన్నీతోటే కలిపి కొలాబ్ అయ్యి రాస్తూ ఉండేదాన్ని. సో అది రాస్తూ జాబ్ చేస్తూ రెండు ప్యారలల్గా మేనేజ్ చేసుకునే ఉండేదాన్ని అనమాట. ఓకే, ఏం జాబ్ అండి? నేను ఐటీ చేసా. ఐటీ జాబ్ బీటెక్ ఫార్మసీ చేసా. యాక్చువల్లీ ఫార్మసీ చేసి నేను ఐటీకి షిఫ్ట్ అయ్యా. అగైన్ ఇప్పుడు అవి కూడా పక్కన పెట్టి కథల్లోకి వస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడైతే జాబ్ చేస్తూ దాంతో పాటు రెండు మేనేజ్ చేసుకోవడం. నైస్. కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకున్నారా, లేకపోతే రెండు మేనేజ్ చేయడం? యా దే వర్ లైక్ ఓకే విత్ ఇట్. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నువ్వు ఒకటి అంటే ఇది కావాలి, నువ్వు ఇదే చేయాలి, ఇదే చదవాలి ఎప్పుడూ లేదు. బిగినింగ్ నుంచి కూడా నువ్వేం కావాలి నువ్వు అది చేసుకో, మేము దానికి ఏం చేయాలో అది చేస్తాం. దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. నువ్వు పలానాది కావాలి, పలానాది చేయాలనుకుంటున్నావా, సరే చెయ్యు, మేము దానికి ఎంతవరకు హెల్ప్ అవుతాం అది చేస్తాం. మమ్మీ కానీ డాడీ కానీ ఇద్దరు అంతే. బట్ ఏం చేసినా నువ్వు అందులో ఆనెస్ట్గా చెయ్యు, సక్సెస్ అయ్యేలా చెయ్యి, అంతే. ఈ రెండే చెప్పేవాళ్ళు, ఇంకేముండదు. సో ఐ ఫీల్ ఇప్పుడుతో ఇంకొంచెం వాళ్ళు ఓకే ఇందులో కూడా కొంచెం సక్సెస్ అవ్వగలదు అని నమ్ముతారు. యూజువల్గా మన తెలుగు ఫ్యామిలీస్లో చాలామంది ఏమనుకుంటారంటే అమ్మాయి ఫిలిం ఇండస్ట్రీ సైడ్ వెళ్తుంది అనేటప్పటికీ ఎందుకు అవసరమా వద్దు అని చెప్పేసి చాలామంది ఆపేసిన సందర్భాలు అనేది కూడా ఉంటుంది. ఆ స్కిల్స్ని బట్టి వెళ్తున్నా కానీ అక్కడ మాత్రం కొంచెం ఆపుతూ ఉంటారు. కానీ దాన్ని కూడా అధిగమించి వచ్చి మీరు ప్రూవ్ చేసుకున్నారు కదా. సో హౌ యూర్ ఫీలింగ్? అంటే ఆపుతారు, ట్రూ, అది కరెక్టే. ఈవెన్ మా మమ్మీ వాళ్ళకి కూడా ముందు భయం ఉండేది. సో షీ వాజ్ లైక్ అమ్మో అక్కడ అంతా ఎలా ఉంటుందో ఏమో నీకు తెలియదు, నువ్వు అంతా పెరిగిన ప్రపంచం వాతావరణం ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే నేను చాలా సాఫ్ట్ యాక్చువల్లీ. కాకపోతే నాకు ఏమైనా నచ్చంది జరిగితే స్ప్లిట్ సెకండ్లో కోపం వచ్చేస్తుంది. అంత హార్ష్గా ఉంటే జనాలు అందరూ యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నేనంటే ఇంట్లో వాళ్ళం కాబట్టి మేము ఓకే, నువ్వు బయటికి వెళ్తావు, అక్కడ వాళ్ళతో మెర్జ్ అవ్వాలి, వాళ్ళు చేసేవి కొన్ని నీకు నచ్చవు. సో ఆ టైంలో నువ్వు వాళ్ళతో అలా హార్ష్గా ఉంటే ఇట్ అగైన్ రిఫ్లెక్ట్స్ యూ బ్యాక్. నీకు అది అంత సెట్ అయ్యేది కాదేమో అని చెప్పి వాళ్ళు భయపడ్డారు. బట్ ఎప్పుడు నాతో ఇట్లా సెట్ అవ్వదు, నువ్వు వెళ్ళకు ఇలా చెప్పలేదు. అండ్ వాళ్ళకి ఇంకో నమ్మకం ఏంటంటే ఎక్కడున్నా అలా వెళ్ళిపోతుంది, తను మెర్జ్ అయిపోతుంది, పర్లేదు, ఇది ఒకటి ఉంది. బట్ ఇండస్ట్రీ పరంగా కొంచెం వాళ్ళకి ఆ థాట్స్ ఉండేవి, ఎందుకు మనది కాదేమో కదా, ఇట్స్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ అనేలాగా ఉండేవారు. బట్ డాడీ నువ్వు రాస్తావా రాసే, డాడీ అలా అనమాట. ఓ నువ్వు ఇది చేస్తావా చెయ్యు. హీ వాజ్ వెరీ సపోర్టివ్. అండ్ మమ్మీ భయాన్ని ఎలా పోయింది అంటే నేను ప్రతిదీ వాళ్ళతో ఓపెన్గా చెప్పేదాన్ని, దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్, ఈరోజు ఇది జరుగుతుంది, ఇప్పుడు ఇది, నేను ఇక్కడ ఉన్నా, ఇలా వెళ్తున్నా. చిన్నప్పటి నుంచి ప్రతిదీ చెప్పుకోవడం అలవాటు వాళ్ళతో. సో ఆ బాండింగ్ ఉండడం వల్ల. అండ్ సంజయ్ కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ వాజ్ లైక్ మొత్తం ఇద్దరం కలిపే చేసేవాళ్ళం, కలిపే వెళ్తాం, ఎక్కడికి వెళ్ళినా అతను తోడుంటారు. సో వాళ్ళకి అది చెప్పడం వల్ల వాళ్ళకు కూడా ఒక నమ్మకం వచ్చింది, ఓకే పర్వాలేదు ఎవరొకరు తోడు ఉంటున్నారు కదా. సో ఆ విధంగా అనమాట, అంతే. యాక్సెప్టెడ్ ఫైనల్లీ. ఓకే. అండ్ షూటింగ్ జరిగే టైంలో ఎప్పుడైనా కానీ మీకు బాగా కోపం వచ్చిన సందర్భాలు ఏదైనా ఉందా? కోపమా? స్ప్లిట్ సెకండ్ లో వస్తుందన్నారు కదా. అంటే యా నేను ఓపెన్ గానే చెప్తాలేండి, కోపం వచ్చింది. దత్త అని వన్ ఆఫ్ ద ఏడీ ఉండేవారు. సో అతను ఎక్కువ కిడ్స్ ని ట్యాకిల్ చేసేవాడు అనమాట. సో చిన్న చిన్నవి ఏమైనా ఉంటే కిడ్స్తోనే ప్రాబ్లం అయ్యేది. బికాజ్ 150 కిడ్స్ ఆల్మోస్ట్ ఆ షూట్లో ఉండేవాళ్ళు. అంతమందిని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, మన పని చేయించుకోవాలి, మళ్ళీ వాళ్ళని జాగ్రత్తగా పంపించాలి. ఇట్స్ ఎ టాస్క్. సో కొంచెం అటు లేజీ అవుతున్నట్టు అనిపించిన, టైంకి ఏది జరుగుతున్నట్టు అనిపించకపోయినా నేను ముందు అరిచేసేదాన్ని. దత్తానే బలయ్యేవాడు నా కోపానికి. అంటే అతనికి ఇప్పటికీ ఉండుంటుంది అది, బట్ ఐఎమ్ సారీ, కోపం అలా వస్తుంది నాకు, ఆయన మీద వచ్చింది అంతే. ఇంటర్వ్యూ ద్వారా మీరు చెప్పేస్తున్నారు. యా. ఓకే. అంటే మీకు ఈ కథలు రాయడం కానీ స్ఫూర్తి ఎక్కడి నుంచి మొదలైంది? కథలు అంటే ఎప్పుడూ ఆలోచించలేదు ఇలా ఒక కథ రాయొచ్చు, రాస్తాను అని. బట్ చెప్పా కదా చిన్నప్పుడు ఎప్పుడో నేను అట్లా ఊరికనే అన్నిటికీ కథలు వెళ్ళేదాన్ని. సో అప్పట్లో మా వాళ్ళు ఏ సినిమా చూసినా సినిమాలో డైలాగులు నేను చెప్పేస్తూ ఉండేదాన్ని దానికన్నా ముందు. అంటే ఇప్పుడు కాదు, సీన్ పెట్టినప్పుడు నాకు తెలుసు అయినో, అందుకే ఇప్పుడు కాదు. బట్ సీన్ వస్తూ ఉంటే అది వాళ్ళు మ్యూట్ చేసుకోవచ్చు, అలా చెప్తూ ఉండేదాన్ని అనమాట. సో వాళ్ళు ఏంటంటే నీకు సినిమాలు పిచ్చి బాగుంది, నీకు సినిమాలు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, నువ్వు ఏదో చేస్తావు పెద్దయ్యాక అనుకుని వాళ్ళకు ఉండేది, రిలేటివ్స్కి జనరలీ. నాకు ఆ థాట్ లేదు. అండ్ మా చెల్లి ఉంటుంది, నాకు ఒక సిస్టర్ ఉంది. సో షీఈ్ ఓన్ సిస్టర్, షీఈ్ వర్కింగ్ ఇన్ యాక్సెంచర్ నౌ. సో తనతో ఇంట్లో ఇంకిద్దరు ఉండేవాళ్ళం కదా, చిన్నది ఏమైనా జరిగినా తనతో నేను ఎప్పుడు కుకప్ చేసుకుంటూ ఉండేదాన్ని స్టోరీస్. అట్లా కాదు, దీనికి ఒక కథ ఉంది నేను చెప్తా, ఊరికనే అనమాట. అన్ని అలవాటు అయిపోయింది. అలా ఉండేది, తెలియకుండా ఎప్పుడొచ్చి పడిందో నా దగ్గర తెలియదు. బట్ సమ్హౌ సంజయ్కి ఇట్లా మెసేజ్ చేసి ఉండే ఒక సిరీస్ చూసి. సో అప్పటి నుంచి అతనితో పాటు ప్రతిదీ రైటింగ్లో ఇన్వాల్వ్ అయ్యా. బట్ ఈ సెన్సిబిలిటీస్ అన్నీ మ్యాచ్ అయ్యాయి, ఇట్లా వచ్చింది అంటే రీజన్ అతనే అనమాట. సో అతను నాకు కొంచెం నేర్పించారు ఒక విధంగా ఎలా రాయాలి. నాది ముందు స్టార్టింగే ఎవరికి ఎప్పుడు ఏది వచ్చేది, సేమ్ నేను కూడా అంతే. స్టార్టింగ్లో నాకు ఏది వచ్చేది కాదు.
బట్ అతను ఏంటంటే ఒకదాని ఇంపార్టెన్స్ ఇది, పలానా నువ్వు రాస్తున్నావు అంటే దానివల్ల ఇది జరగాలి, ఒకటి క్యారెక్టర్ ఉన్నాడు అంటే వాడి వల్ల ఈ హెల్ప్ ఉండాలి, నీకు సీన్లో వాడు ఏదో దేనికో దానికి హెల్ప్ అవ్వకుండా నువ్వు ఎందుకు అది పెట్టడం, ఇలాంటివి కొన్ని తెలియనివి చెప్పేవాళ్ళు అనమాట. సో ఆ ట్రిక్స్ అవి ఇవి చిన్న చిన్నవి నేర్చుకొని ఓకే నేను చెప్తా అని చెప్పి అతనితో కలిసి రాసా ఇది. ఓకే. ఆఫ్టర్ అనగనగా లైఫ్ ఎలా ఉంది? ఆఫర్స్ బాగా వస్తూ ఉంటాయి అంటే లైక్ అంటే ఇలాంటి సెన్సిబుల్ కథ చెప్పిన విధానం అనేది కూడా చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో అది చెప్పారు, హిట్ కొట్టారు అండ్ ప్రేక్షకుల మనసులను కూడా గెలుచుకున్నారు. సో అందుకోసం అడుగుతాను. అంటే ఆఫర్స్ అది ఏమో అండి, ఇంకా అంతవరకు వెళ్ళలేదు ప్రస్తుతానికి. బట్ యా బాగుంది. అంటే నా మీద ఫస్ట్ నాకు ఒక నమ్మకం వచ్చింది. ఆఫర్స్ వేరే వాళ్ళు పిలిచి ఇవ్వడం ఇవన్నీ పక్కన పెడితే నన్ను నేను నమ్ముతున్నా. ఓకే ఐ కెన్ ప్రూవ్ ఇన్ సంథింగ్. నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో అది నాకు వర్కౌట్ అవుతుంది, అంటే నేను చేసే పనిలో బాగుంది, నేను చేయగలను అనే ధైర్యం నమ్మకం రెండు వచ్చాయి. సో ఇప్పుడు ముందు ముందు ఎలా ఉంటుంది నాకు తెలీదు, బట్ ఇప్పుడు ఉన్న దాని అయితే ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్ అంతే. గోల్ అంటే ప్రస్తుతానికి రైటరే, డైరెక్టర్ అవుదామని ఏం లేదు, ఓన్లీ రైటర్గానే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే అదే ఉంది, ముందు కూడా అదే ఉంటా. కాకపోతే ఏంటంటే ఒక థింగ్ అదే, ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక దగ్గరికి ఒక పర్సన్కి ఏదైనా చెప్పాలి అంటే వీ కాంట్ షౌట్. చేసినా కూడా కొన్ని ప్లేసెస్కి రీచ్ అవ్వనంత దూరం ఉంటారు మనుషులు. మన గొంతు వినపడని చోటలకి మన మాటలు వెళ్ళాలి అనేది నాకున్న ఐడియా అనమాట. సో నా గొంతు అంత దూరం ఎలాగో వెళ్ళదు, కాబట్టి నా మాటలైనా పంపిద్దాం సో దట్ పీపుల్ కెన్ కనెక్ట్ విత్ ఇట్. వాళ్ళకి అర్థమవుతాయి ఏం ఆలోచిస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది. సో దానికి నేను ఎంచుకున్న మీడియం ఈజ్ రైటింగ్. అండ్ మీరు చూడడానికి బాగున్నారు అండ్ ఆల్సో ఏదో క్యారెక్టర్ చేయొచ్చు కదా అని చెప్పేసి మీ డైరెక్షన్ టీం కానీ అన్న సందర్భాలు ఎక్కడ లేదా? అంటే నేను ఇస్తానన్నా వద్దు అనే డైరెక్టర్ దొరికారు నాకు. అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంది? లేదు నేనేదో చాలా ర్యాండమ్గా అతనితో అంటూ ఉంటే ఏదో డిస్కషన్లో లేదు వద్దు నువ్వు రైటింగ్లోనే బెటర్, నీకు అదే కరెక్ట్ అని చెప్పేవాళ్ళు. సో ఎప్పుడు ఆ థాట్ లేదండి యాక్టర్ అది అని లేదు. డైరెక్షన్ కూడా లేదు, ఓన్లీ రైటింగే ప్రస్తుతానికి. డైరెక్షన్ కూడా నా థాట్ లేదు, ఎందుకంటే అతనికి ఉన్నంత పేషెన్స్ నాకు రావాలి. ఫస్ట్ డైరెక్షన్ జాబ్ ఈజ్ వెరీ టఫ్ అని నాకు అర్థమైంది. అమ్మో అసలు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా నాకు భయం, నేను ఇంకా చెయ్యను, వద్దు నేను హ్యాపీగా రాసుకుంటా ఎక్కడికో వెళ్ళిపోయి, అది బెటర్ అనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్. నాకు అది చూసాక అనిపించింది, అరే ఒక సినిమా రివ్యూని ప్రతి ఒక్కరు ఇట్లా ఉంది ఇలా ఉంది, ఎందుకు ఎవరో దాకా ఎందుకు, నేనే ఇందులో రాకముందు ఇదేం సినిమా అని అనుకుంటాం కొన్ని ఫిలిమ్స్. అంటే అది అప్పుడు కదా నాకు గుర్తులేదు ఏమనుకున్నాను, ఏవో కొన్ని ఉండేవి. బట్ అప్పుడు దాంతో కంపేర్ చేస్తే జనాలకి తెలియని విషయం ఉంది చాలానే. అంటే ప్రతి ఒక్కరూ ఫిలిం కోసం కష్టపడతారు, బట్ ఆ కష్టం హానెస్టీ అయితే నువ్వు సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కరు హానెస్ట్గానే కష్టపడతారు, బట్ అందరికీ సక్సెస్ రాదు. అల్టిమేట్గా వాళ్ళు చేసేది ఏంటంటే హానెస్ట్గా కష్టపడడం ఉంటుంది డైరెక్టర్స్లో, ఎందుకంటే దే వెంట్ త్రూ ఎ లాట్ వాళ్ళంతా కూడా. సో ఐ రెస్పెక్ట్. నాకు అంత పేషెన్స్ వచ్చాక నేనేమో చేస్తానేమో ఇంకో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో తెలియదు. అండ్ మీరు ఎక్కువగా ఈ సెంటిమెంట్ జోన్ అండ్ ఇలా ఎమోషన్స్ ఆ స్టోరీస్ ఎక్కువ రాస్తూ ఉంటారా లేకపోతే వేరేది కూడా? బేసికల్లీ నా జనర్ వచ్చి హ్యూమర్, అంటే హ్యూమర్ కామెడీ. అయ్యో అందులో ఏమో ఉందండి, మొత్తం కళ్ళ నీళ్ళు తెప్పించేసిన సందర్భాలు ఏమండి. వర్సటైల్ యాక్టర్సే కాదు, వర్సటైల్ రైటర్స్ కూడా ఉంటారు. యూ హ్యావ్ టు తీయాలి వాళ్ళని బయటికి. అందుకే నాది హ్యూమర్ జానర్ ఉంది, బట్ ఎమోషన్ ఎలా వచ్చింది అంటే అగైన్ చెప్పాను కదా, అతను సెన్సిబిలిటీస్ అతనితో ప్రయాణించడం వల్ల నాకు వచ్చింది ఇది కూడా. బట్ ఇప్పుడు నాకు కొత్తగా ఒక విషయం తెలిసింది, ఓకే నేను ఎమోషన్ కూడా బాగానే రాస్తా అని. కొత్త విషయం. అండ్ మీ రైటింగ్లో కానీ నార్మల్గా ఒక ప్రేరణ అనేది ఒక దాని నుంచి మనం తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా స్టోరీ రాయాలంటే అలా డైరెక్ట్లీ గో విత్ మహాభారతంకి వెళ్ళిపోతాను. సో లైక్ అన్ని వింటూ ఉంటాను, దానిలోంచి ఒక పాయింట్ అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఎక్కడో చోటు నుంచి మనం అట్లా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటిది మీకు ఏదైనా ఉందా? అంటే చాలా మందికి మీరు చెప్పినట్టు మహాభారతస్ కావచ్చు, రామాయణం ఆర్ ఇతిహాసాస్ అనేది పక్కన పెడితే ఫ్రమ్ ఎనీవేర్, అంటే ఒక చిన్న ఇంటర్వ్యూస్ కావచ్చు లేదా ఇన్స్టాలో రీల్స్ వస్తుంటే దాని నుంచి ఒక క్యారెక్టర్ ఇట్లా వస్తుంటే. బట్ నా వరకు నాకు ఇప్పటి వరకు నేను చూసిన దాన్ని పెట్టాలి అని అనుకోలేదు ఎందుకో, ఐ డోంట్ నో వై. ఒక ఫ్యాంటసీ వరల్డ్ ని క్రియేట్ చేయాలంట. అగైన్ ఫ్యాంటసీ వరల్డ్ అంటే మళ్ళీ కమర్షియల్ ఫిలిమ్స్ లైక్ ఒక అర్జున్ సర్కర్ లాంటి వాళ్ళు కాదు మళ్ళీ అగైన్. సో అలా కాకుండా అంటే ఏమోనండి, ఒక చూసింది అయితే వద్దు, ఒక చూడండి కొత్తది కావాలి. ఇప్పుడు ఒక పర్సన్ ఇలా ఉన్నాడు, వాడు ఇది చేస్తున్నాడు, ఇది ఇన్స్పైరింగ్గా నువ్వు తీసుకోవాలి అనుకుంటే ఆ పర్సన్ అలా చేయొద్దు, మారుద్దాం.
ఆ పర్సన్ ఇంకేమైనా చేస్తాడు. Okay. సో ఆ ప్రేరణ అనేది నాకు డిఫరెంట్గా అలా వస్తూ ఉంటుంది. ఐ డోంట్ నో వై, ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది నాకు. సో అలాంటి ప్రేరణ వస్తుంది నాకు ఎప్పుడైనా. మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? నేను కామెడీ బాగానే చూస్తా అండి, అంటే ఓల్డ్ ఫిలిమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటా. ఓకే. అంటే విశ్వనాథ గారి ఫిలిమ్స్ కావచ్చు, లేదా జంధ్యాల ఫిలిమ్స్, ఇట్లాంటివి బాగా చూస్తా అనమాట. ఇప్పుడు బాగా నచ్చిన ఫిలిం ఏది అంటే అనగనగా, రీసెంట్ టైమ్స్లో. కరెక్టే. అంటే మనది మనమే నచ్చకపోతే ఎలా, మన బిడ్డని మనమే ప్రేమిస్తా అన్నట్టు. అంతేగా, కాకిపిల్ల కాకి ముద్దు. సో నా అనగనగా నాకు ఇష్టం. ఇప్పటి వరకు మూవీకి వచ్చిన అప్రిసియేషన్ కానీ ఎవ్రీథింగ్ వి లైక్ ఇట్ అండ్ లాట్. ద ఫైనల్ వర్డ్స్ అబౌట్ యువర్ కెరియర్ వైజ్ అండ్ అనగనగా వైజ్ ఏం చెప్తారు? ఫైనల్ వర్డ్సా? అదే ఇందాక చెప్పిందే అండి, లైక్ గొంతు చేరని చోటకి మాటలు చేర్చాలి అనేది నా మెయిన్ గోల్. ఓకే. సో అండ్ ఇప్పుడు కెరియర్ నెక్స్ట్ ఏం చేస్తాము ఏంటి అనేది ఐ డోంట్ నో, బట్ వాట్ ఎవర్ నాకు ఇప్పుడు వచ్చింది ఐఎమ్ హ్యాపీ. ఐ వాంట్ డూ దట్. అంతే. గో విత్ ద ఫ్లో. అంతే, జస్ట్ గో విత్ ద ఫ్లో. ఆల్రెడీ నీడ్ టు బి లైక్ ఎ రివర్. అంతే, అది ఎక్కడెక్కడికి వెళ్ళినా ఇండస్ట్రీ రివర్ లో పడ్డారు కాబట్టి ఆటోమేటిక్ అది ఎట్టు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతుంటాం. అంతే. బట్ దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్ ఉంటే చాలు. అండ్ మిగిలినవి ఏం లేవు బ్రెయిన్లో. అండ్ ఒక లవ్ స్టోరీ, ఒక చిన్న లవ్ స్టోరీ చెప్పాలంటే ఏదైనా స్టోరీ చెప్పగలుగుతారా? లవ్ స్టోరీయా? ఒక చిన్నది మా వాళ్ళ కోసం, చిన్నది. ఏం లవ్ స్టోరీ చెప్పమంటారు? ఏదైనా కానండి, మీ సెన్సిబిలిటీస్లో యాజ్ ఎ రైటర్గా ఒక చిన్న లవ్ స్టోరీ చెప్పమంటే చెప్తారా? అంటే నాకు లవ్ స్టోరీస్ కన్నా పెయిన్ ఎక్కువ ఇష్టం అండి. ఐ డోంట్ నో వై. ఇప్పుడు పెయిన్, బికాస్ అంటే పెయిన్ నుంచి ఒక అద్భుతం అనేది పుడుతుంది ఐ ఫీల్. ఇప్పుడు అంటే లవ్ ఉంది, బట్ లవ్ ఉంది అంటే దాంతోపాటు వచ్చేవన్నీ ఉండాలి, పెయిన్ కూడా ఉండాలి. సో నేను ఆ పెయిన్ ఎక్కువ టార్గెట్ చేస్తా. సో అల్టిమేట్గా లవ్ నార్మల్గా ఉన్నా సరే మీకు నచ్చుతుంది. అరే ఇంతసేపు బాధపడ్డాడు కదా, ఇప్పుడు ఒక చిన్న ప్రేమ కనిపించగానే యూ ఫెల్ట్ సో హ్యాపీ. ఆ చిన్న ట్రిక్ని వాడుతూ ఉంటా అంతే. సో ఐ లవ్ పెయిన్, బట్ అగైన్ నా జానర్ హ్యూమరే, ఎమోషనల్ కాదు. అన్నీ చెప్పి లేదండి నాది ఇదే. అంటే నాకు పప్పు అన్నం అంటే ఇష్టం బాగా. సో రోజు పప్పు నేను తిన్ను, చారు పెట్టినా తింటా, బట్ నాకు పప్పు అంటే ఇష్టం. చారు కూర అన్ని తింటా. ఏం చెప్పారు తెలుసా? అర్థం కాలేదా? అందుకే కదా ఏం చెప్పారు తెలుసా అంటున్నా. రైటర్ అనిపించుకున్నారండి. రైటర్స్ అందుకే ఏంటంటే మేము చెప్పేది ఏదైనా స్క్రీన్ మీదే మీకు అర్థమయ్యేలా ఉంటుంది, కానీ మాటల కంటే అక్కడే అర్థమైంది. కనిపించాలి అంటే ఆ మాటలకు ఒక రూపం కావాలి. సో డైరెక్టర్ పక్కన ఉన్నప్పుడు మేబీ ఐ విల్ సే అబౌట్ దట్ లవ్ స్టోరీ అండ్ ఆల్. ఓకే. అండ్ సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇంకా మీ రైటింగ్ స్కిల్స్ ద్వారా కానీ మంచి మంచి స్టోరీస్ రావాలి తెలుగు ఇండస్ట్రీకి అని కోరుకుంటాం. తప్పకుండా. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.